3 కోట్ల బీసీలు మోసం చేయడానికి వంచడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు పెడుతుందంటూ జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. 1% నిధుల కోసం ఒక జాతిని మోసం చేస్తారా? కామారెడ్డి డిక్లరేషన్ ఎవరు అడిగారు? బీసీలు అడిగారంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇప్పుడు ఎందుకు అమలు చేయలేకపోతున్నారు అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీలు బీసీ ద్రోహ పార్టీలని ఆరోపించారు. ఆ పార్టీలు పాతరేసేంత వరకు వారి పోరాటం ఆగదంటూ స్పష్టం చేశారు జాజుల. రిజర్వేషన్ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్, బీజేపీ బీసీ ద్రోహులుగా బీసీల ఐక్యత, రెండు ఆయుధాలను ఉపయోగించుకోకుండా కావాలని కూడబలుపుకొని ఇవాళ బీఆర్ ఎన్నికల్లో బీజేపీ గెలవంగానే రేవంత్ రెడ్డి గారికి లాంగ్ దర్శింది. ఎందుకంటే నేను కనుక అఖిల పక్షాన్ని తీసుకొని పోతే మోడీ నన్ను పగలబడతాడేమో, నేను కనుక ఢిల్లీకి పోతే బీఆర్ ఎన్నికల్లో నరేంద్ర మోదీ గారు విజయదుందు మోగించింది కాబట్టి నన్ను కనుక ఈడీ కేసుల్లో, సిబిఐ కేసుల్లో ఏ కేసులో ఇరికిస్తాడేమో, కాబట్టి నేను ముందే చేతులు ఎత్తేస్తున్నా అని చెప్పి చేతులు ఎత్తేసి ఇవాళ నేనంటున్నా, మిమ్మల్ని చేతులు ఎత్తేసారు కాదు, బీఆర్ లో మీరు బీసీ ఇవాళ రెండు బీసీ ద్రోహుల పార్టీలు కాంగ్రెస్, బీజేపీ మేము ప్రకటిస్తున్నాం. బీసీ జేఏసీ నుంచి బీసీ ద్రోహుల పార్టీలుగా ఈ రోజు నుంచి ఇవాళ కాంగ్రెస్, బీజేపీ